హలో మామ, ఈరోజు మన రైతుల కోసం ఒక కొత్త కాడి ఎద్దులు పట్టుకొచ్చాము. మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మా ఊరు వచ్చేసరికి ఎర్రగండపాలెం దగ్గర శ్రీకొత్తపల్లి గ్రామం. ముందుగా ఈ ఎద్దులు మా ఇంటికి రావడానికి పూర్తిగా వచ్చిన ఖర్చు ఆటో బాడిగతో సహా 78,000 మామ. ఎందుకు ఇంత తక్కువలో వచ్చాయని మీరు అడగచ్చు. ఆ ఎద్దులను చూడండి ఎంత బక్కగా ఉన్నాయో. అతను ఓల్డ్ ఓనర్ అసలుకి మేపలేదన్నమాట, అందుకే మనకి అంత తక్కువ ధరలో ఇచ్చాడనమాట. కానీ మామ, ఆ ఎద్దులు చూడండి ఒకసారి మన దగ్గరకు వచ్చిన తర్వాత అరక ఎట్లా పోతున్నాయో చూద్దాం అనేసి 2 గుంటకలేసి మొక్కజొన్నలు బరువు పెట్టి తోలుతున్నాం అనమాట. చూడండి అసలుకి ఎంత బరువు పెట్టాము 2 గుంటల మీద. అయినా కానీ ఈ లెక్క లేకుండా మోపుకు పోతున్నాయి అనమాట. ఒక స్పీడ్గా పోవట్లేదు, అసలు చల్లగా తక్కువలో పోవట్లేదు అనమాట, మీడియంలో ఆకుండా పోతున్నాయి అనమాట. పాపం చూడండి మామ, అసలుకి ఆ తెల్లది ఆ ఎర్రది డొక్కలు చూడండి, పట్టు డొక్కలు లోపలికి ఉన్నాయి, ఎమికలు మొత్తం బయటకు ఉన్నాయి. అసలుకి మేపలేదు మామ. అసలుకి 2 గుంటకలేసి అయినా కానీ మనం టెస్ట్ చేయడానికి ఒకసారి చూసామన్నమాట. భలే పోతున్నాయి మామ. అసలుకి ఎర్రది చూడండి మరీ దారుణంగా తయారైంది. వాళ్ళు మేపలేదు. మనం కానీ బిర్రుగా కానీ మేపుకుంటే, మనం ఇప్పుడు 78,000కి తెచ్చాము కాబట్టి ఒక 2 నెలలుగా మేపుకుంటే ₹1,00,000 ఎద్దులు మామ. చూడండి ఎంత బక్కగా ఉన్నా కానీ అంత బాగా పోతున్నాయో చూడండి అసలుకి. అలాంటిది మనకి ఇలాంటి ఎద్దులే మామ డబ్బులు తీసుకొచ్చేది. ఇలాంటి బక్క ఎద్దులు కానీ మనం తెచ్చుకొని కానీ బిర్రుగా ఒక నెల కానీ మేపుకుంటే ఎవరికైనా రైతులకి కన్ను పడిందా ఇట్ల మీద తీసుకెళ్ళిపోతారు మామ. 1,00,000కి 1,10,000కి ఈజీగా. ఇలా ఉంటుంది మామ ప్రాఫిట్. మరి నీట్గా ఉన్నది చెప్పాలంటే ఎద్దులు మాత్రం చాలా అందంగా ఉన్నాయి మామ. నీట్గా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అరక చూడ అసలుకి ఏం మాత్రమో అసలు ముళ్ళుగర్ర తగలనియట్లేదు. అలాంటిది పానం లేనిదే ముళ్ళుగర్ర తగలనియట్లేదు అంటే ఇంకా పానం వచ్చిన తర్వాత అసలుకి రయ్యట్లు పడుకుంటూ ఉరుకుతాయన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి మామ. ఎర్రగండపాలెం నియోజకవర్గం, పుల్లల చెరువు మండలం, శ్రీకొత్తపల్లి గ్రామం అన్నమాట. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ నా ఛానల్ని. మీకు అరక కూడా చూడండి అన్ని వైపుల నుంచి చూపిస్తున్నాను. నేను ఇప్పుడు ఫ్రంట్లో చూపిస్తున్నాను అనమాట. తల కూడా అసలు వంచట్లేదు అనమాట మామ. నీట్గా చూడండి, ₹58,000 నీట్గా ఇలా అరకపోవడం అసలు అసాధ్యం మామ. చూడండి అయినా కానీ మనం మంచి ఎద్దులు చూపిస్తున్నాము. మీకు ఎవరికైనా కావాలంటే నా కామెంట్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అరక ఎందుకు ఆపారని నేను ఆరాధిస్తే గుంటకి గడ్డి అడ్డపడింది తీస్తున్నామన్నారు. ఇటువంటి మంచి ఎద్దులు లేదా కోడిదూడలు, కోడెలు ఇలాంటి మీకు వీడియోస్ అప్లోడ్ చేయాలంటే, మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు మిత్రమా. మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, 78,000కి తీసుకొచ్చి 78,000కే మాకు ఇస్తావా అని అడగచ్చు. నేను అలా ఇవ్వను మిత్రమా. 78,000కి ఒక 2-3 లాభం తీసుకొనే ఇస్తా. 2-3 అది పెద్ద సమస్య కాదు, కానీ మీకు మంచి ఎద్దులు అందుతున్నాయనే సంతోషమే నాకు కావాలి. లాభం లేకుండా ఎవడు ఏ పని చేయడు కదా మామ. నేను కొత్తగా మీకు చెప్పేది ఏం లేదు అక్కడ. అందుకే ఏదో ఒకటి లాభం చూసుకొని ఎవడొకటే ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాడు అనమాట. అందులో నేను ఇది ఒకటే అనమాట. ఒక 2-3 ఏదో ఒకటి లాభమే కదా. ఎద్దులతో వ్యవసాయం చేసి మన రైతు మిత్రులకి అందరికీ షేర్ చేయండి మామ. ఎద్దులు కావాలని రైతు సోదరులు ఎంతో మంది ఊర్లో తిరుగుతుంటారు, కానీ మంచి ఎద్దులు చిక్కవు. అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా యూజ్ అవుతాయి మామ. ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు రైతు మిత్రమా. నీట్గా చూడండి ఎద్దులు ఎలా పోతున్నాయో. తల వంచడం మాత్రము అలాంటివి ఏమీ లేవు. ముళ్ళుగర్ర పొడిపించుకోవడం మాత్రం కూడా లేదు. నీట్గా ఎలా మల్లుతున్నాయో కూడా చూడండి, నీట్గా మల్లుతున్నాయి. అలాంటి ఎద్దులు మీకు అంత తక్కువ ధరలో చిక్కడం మీ అదృష్టం. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే నీట్గా సబ్స్క్రైబ్ కొట్టుకోండి మామ. నీట్గా మరిన్ని వీడియోలు వస్తుంటాయి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మా ఊరు వచ్చేసరికి ఎర్రగండపాలెం నియోజకవర్గం, పుల్లల చెరువు మండలం, శ్రీకొత్తపల్లి గ్రామం. ఎద్దులు చూడండి నేల మేత కూడా బ్రహ్మాండంగా మేస్తున్నాయి. మేము నిన్న కొనుక్కున్నాం అనమాట ఎద్దుల్ని. ఈ టుడే మార్నింగ్ నీట్గా ఎద్దుల్ని మేతకెడుద్దాం అనేసి తీసుకొని వస్తుంటే నీట్గా దారిలోనే పిచ్చెట్లు మొత్తం వేసుకుంటూ వస్తున్నాయి. పాపము అనిపించింది, ఎమ్మటే ఎడ్ చేశాను. వీటిలో బాగా మేస్తున్నాయి అనమాట. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.